నమస్తే, వెల్కమ్ టు స్టోరీ టైమ్. నేను నవీన్. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంటున్నారు. జూన్ 10న దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం పాటు పాలించిన ప్రధానిగా ఆయన గుర్తింపు పొందుతున్నారు. స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానిగా తన 12 ఏళ్ల పదవీ కాలంలో మోదీ సాధించిన విజయాలను, భారత్కి అందించిన కీర్తి ప్రతిష్టల గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం. అత్యధిక కాలం పదవిలో ఉన్న ప్రధానిగా నెహ్రూ పేరిట రికార్డుంది. ఆ రికార్డుని మోదీ అధిగమిస్తున్నారు. 2014 మే 26న తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ జూన్ 10 నాటికి 4399 రోజుల పాలనను పూర్తి చేసుకోనున్నారు. స్వాతంత్ర్యం తర్వాత మొదటి సాధారణ ఎన్నికల అనంతరం 1952 మే 13న నెహ్రూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1964 మే 27న మరణించే వరకు మొత్తం 4398 రోజుల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఇప్పుడు ఆ రికార్డుని మోదీ అధిగమిస్తున్నారు. అంతకుముందు 2025 జూలై 25న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరిట ఉన్న 4077 రోజుల పేరిట ఉన్న రికార్డును మోదీ దాటేశారు. ఇందిరా 1966 జనవరి 24 నుండి 1977 మార్చి 24 మధ్య 4077 రోజుల పాటు పదవిలో ఉన్నారు. నెహ్రూ తర్వాత వరుసగా 3 సార్లు లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఏకైక ప్రధానిగా నిలిచారు. కాంగ్రెసేతర ప్రధానిగా వరుసగా 2 సార్లు పూర్తి మెజారిటీ సాధించిన రికార్డు కూడా ఆయనదే. గుజరాత్ ముఖ్యమంత్రిగా అలాగే దేశ ప్రధానిగా కలిపి అత్యధిక కాలం అంటే 8930 రోజులకి పైగా అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధిగా ఇప్పటికే మోదీ రికార్డుని సృష్టించారు. చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ప్రజా జీవితాన్ని ప్రారంభించి అత్యుత్తమమైన ప్రధాని స్థాయిని అందుకోవడం సాధారణమైన విషయం కాదు. క్రమశిక్షణ, సంస్థాగత పని, రాజకీయ వ్యూహం, దీర్ఘకాలిక ప్రజా అనుసంధానం ఏర్పరచుకోగల నేర్పు ఉండడం వల్లనే మోదీ వాటిని సాధించగలిగారు. ఏ అంశాన్నైనా శ్రోతలకు ఆకట్టుకునేలా చెప్పగల ప్రసంగ శైలి ఆయన ప్రత్యేకం. ఇవన్నీ ఒక ఎత్తైతే అలుపెరగకుండా పనిచేయడం, అదే తీరులో చుట్టూ ఉన్న వారి చేత చేయించడం ఒకటైతే అవినీతి రహిత పాలన మోదీ ట్రేడ్ మార్కుగా ఉంది. గత ప్రభుత్వాలపైన అవినీతికి సంబంధించిన ఏదో ఒక విమర్శ ఉండేది. మోదీ ప్రభుత్వాలపైన ఆ రకమైన విమర్శలు లేకపోవడం ప్రత్యర్థులు సైతం అంగీకరించే విషయం. 1980ల చివరి నుండి 1990 ప్రారంభం వరకు బీజేపీలో ఫుల్ టైం కార్యకర్తగా పనిచేశారు. గుజరాత్లో పార్టీ విస్తరణ కోసం పనిచేస్తూ ఆయన సమర్థ నిర్వాహకుడిగా గుర్తింపు పొందారు. ఎన్నికల నిర్వహణ, కార్యకర్తల సమన్వయం, వ్యూహాత్మక ప్రణాళికలలో చూపిన ప్రతిభ కారణంగా జాతీయ నాయకత్వం దృష్టిని ఆకర్షించారు. క్రమంగా రాష్ట్ర స్థాయి బాధ్యతల నుండి జాతీయ స్థాయి బాధ్యతలకు ఎదిగారు. ప్రధానిగా మోదీ పాలనలో తనదైన ముద్ర వేశారు. రాజకీయాలను నెహ్రూ విధానాల నుండి కొత్త బాటలోకి తీసుకువెళ్లారు. సంక్షేమ పథకాల అమలులోనే కాదు, దేశాన్ని స్వావలంబన మార్గంలోకి తీసుకువెళ్లేందుకు కొత్త దిశను అందించారు. మౌలిక సదుపాయాల రంగంలోనూ తనదైన మార్కు చూపించారు. ఆయన హయాంలో రక్షణ రంగం కొత్త పుంతలు తొక్కింది. దౌత్య రంగం చురుకుగా మారింది. పొరుగు దేశాలతో సంబంధాలు, అమెరికా, యూరప్, మధ్యప్రాచ్య దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు పెరిగాయి. అలాగే ఉగ్రవాదంపై కఠిన వైఖరి, సర్జికల్ స్ట్రైక్స్ వంటి చర్యలు ప్రశంసలకు పాత్రమయ్యాయి. దశాబ్దాలుగా ముడిపడి ఉన్న సమస్యలు మోదీ హయాంలో పరిష్కారమయ్యాయి. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామాలయ నిర్మాణం, ట్రిపుల్ తలాక్ నిషేధం వంటి అంశాలు మోదీ ప్రభుత్వ ఘన విజయాలుగా ప్రశంసలకి నోచుకున్నాయి. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్కి ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేశారు. అదే సమయంలో రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్ మరియు లడక్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించారు.
దీనిని దేశ సమగ్రత, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా అనే లక్ష్యాన్ని ప్రభుత్వం సాధించింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తయి 2024లో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేశారు. దీనితో కోట్లాది మంది హిందువుల శతాబ్దాల ఆకాంక్ష నెరవేరింది. ముస్లిం మహిళల హక్కుల అంశంలో 3 సార్లు తలాక్ చెప్పి వివాహాన్ని రద్దు చేసే పద్ధతికి ఫుల్ స్టాప్ పెట్టి వాళ్ల సంరక్షణకి 2019లో ముస్లిం ఉమెన్ యాక్ట్ను తీసుకొచ్చారు. మహిళా సాధికారత మరియు లింగ సమానత్వానికి సంబంధించిన సంస్కరణగా దీనిని చెప్పారు. పౌరసత్వ అంశంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. మహిళలకు శాసనసభలు మరియు పార్లమెంటులో ప్రాతినిధ్యం పెంచే దిశగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించారు. భారత రాజకీయ చరిత్రలో దీనిని ముఖ్యమైన రాజ్యాంగ సవరణగా గుర్తించారు. ఇకపోతే బ్రిటిష్ కాలం నుండి ఉన్న ఐపీసీ, సిఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వంటి చట్టాలను తొలగించి వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం వంటి కొత్త చట్టాలను మోదీ హయాంలోనే ప్రవేశపెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తైతే బీజేపీకి ఎన్నికల మస్కట్గా మారారు. స్థానికంగా ఎంతటి ఆదరణ ఉన్నా నాయకుడైన మోదీ పేరు చెప్పి ఎన్నికలకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ ఒక ఎత్తైతే మోదీ హయాంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు గణనీయంగా పెరిగాయి. 2014లో 5 నుండి 7 రాష్ట్రాలలో బీజేపీ మద్దతుతో నడిచే ప్రభుత్వాలు ఉంటే 2026 నాటికి 14 చోట్ల బీజేపీ ప్రత్యక్ష పాలనలోనూ 7 చోట్ల మిత్రపక్షాల నేతృత్వంలోని మొత్తం 21 ప్రభుత్వాలు ఉన్నాయి. మోదీ హయాంలో ఆర్థిక దృష్టి అంతా మార్కెట్ ఆధారిత అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగం వైపు మళ్లింది. భిన్నమైన మార్గాలను మోదీ ప్రభుత్వం అనుసరించింది. ఆయా అంశాల్లో భారత్ ఎలాంటి ప్రత్యేకతలను సాధించిందో చూద్దాం. రెండు 2014న ప్రారంభించి గత 12 ఏళ్లుగా ప్రధాని మోదీ పదవిలో ఉన్నారు. మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం పెరిగింది. 2014లో ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ 10వ స్థానంలో ఉండగా తర్వాత సంవత్సరాలలో యూకే, జపాన్ వంటి దేశాలను అధిగమించి 4వ స్థానానికి చేరింది. రెండవది డిజిటల్ చెల్లింపుల విప్లవం. యూపీఐ వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ పేమెంట్ వ్యవస్థలలో ఒకటిగా మారింది. 2026 నాటికి నెలకు 23 బిలియన్లకు పైగా లావాదేవీలు, దాదాపుగా 30 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు నమోదయ్యాయి. మూడవది ఆర్థిక సమగ్రత. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఆధార్, మొబైల్ కనెక్టివిటీ కలిపిన జామ్ వ్యవస్థ ద్వారా కోట్లాది మంది మొదటిసారి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చారు. దీంతో ప్రభుత్వ సబ్సిడీలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్లాయి. నాలుగవది జీఎస్టీ అమలు. జీఎస్టీ ద్వారా దేశవ్యాప్తంగా ఒకే పన్ను వ్యవస్థ ఏర్పడి అంతర్రాష్ట్ర వ్యాపారానికి సౌలభ్యం పెరిగింది. ఆ తర్వాత స్టార్టప్లు మరియు పెట్టుబడులు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్స్ లో ఒకటిగా ఎదిగింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయి. తయారీ రంగాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు అమలు కావడం చెప్పుకోదగ్గ పరిణామం. సంక్షేమ రంగం విషయానికొస్తే ఆరోగ్య రంగంలో ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు పెద్ద మొత్తంలో ఆరోగ్య బీమా రక్షణ కల్పించారు. వైద్య చికిత్సల భారాన్ని తగ్గించేందుకు ఈ పథకం దోహదం చేసింది. మహిళల సంక్షేమం కోసం ప్రధానమంత్రి ఉజ్వల యోజన అమలు చేశారు. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు అందించడంలో వంట కోసం కట్టెలు, బొగ్గు వంటి సాంప్రదాయ ఇంధనాలపై ఆధారపడడం తగ్గింది. గ్రామీణ మహిళల ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడింది. పారిశుద్ధ్య రంగంలో స్వచ్ఛ భారత్ మిషన్ దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమంగా మారింది. కోట్లాది మరుగుదొడ్లు నిర్మించారు. బహిరంగ మల విసర్జనను తగ్గించే ప్రయత్నం చేశారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెరిగింది. పేదలకి గృహ వసతి కల్పించేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా లక్షలాది కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి సహాయం అందించారు. అదేవిధంగా జల జీవన్ మిషన్ ద్వారా
గ్రామీణ కుటుంబాలకు ఇంటింటికి త్రాగునీటి కనెక్షన్లు అందించారు. మౌలిక వసతుల రంగంలో రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు, రైల్వేలు, ఎయిర్పోర్ట్లు భారీగా విస్తరించాయి. విద్యుత్ సరఫరా గ్రామీణ ప్రాంతాలకు చేరడం, సౌరశక్తి వినియోగం పెరగడం వంటి అంశాలు కూడా ప్రాధాన్యం పొందాయి. నగర అభివృద్ధి కోసం స్మార్ట్ మిషన్ వంటి ప్రాజెక్టులు అమలయ్యాయి. రక్షణ మరియు అంతర్జాతీయ విధానంలో భారతదేశం మరింత చురుకుగా మారింది. మోదీ హయాంలో ఈశాన్య రాష్ట్రాలలో చోటు చేసుకున్న అభివృద్ధిని ప్రత్యేకంగా చెబుతారు. దేశంలో ఒక మూల విసిరేసినట్టుగా ఉండే ఈ ప్రాంతాలు ఇప్పుడు మిగతా ప్రాంతాలతో అనుసంధానమయ్యాయి. జాతీయ అభివృద్ధిలో వాటి భాగస్వామ్యం పెరిగింది. రానున్న రోజుల్లో గేట్వే టు ఈస్ట్ ఏసియాగా ఈశాన్య రాష్ట్రాల మరింత పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ఈశాన్య భారత రాష్ట్రాల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చింది. భారతమాల పరిమళ యోజన కింద ఈశాన్య రాష్ట్రాలలో కొత్త రహదారులు, వంతెనలు నిర్మించింది. దీంతో ప్రయాణ సమయం తగ్గి వాణిజ్య కార్యకలాపాలు సులభమయ్యాయి. రైల్వే రంగంలో గతంలో రైల్వే సేవలు పరిమితంగా ఉన్న రాష్ట్రాలకు కొత్త రైల్వే మార్గాలు అందించబడ్డాయి. అలాగే ఈశాన్య ప్రాంతంలోని అన్ని రాష్ట్ర రాజధానులకు రైల్వే నెట్వర్క్తో అనుసంధానించాలనే లక్ష్యంతో పనులు చేపట్టారు. ముఖ్యంగా బోగీబీల్ బ్రిడ్జ్ నిర్మాణం అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ మధ్య రవాణాను గణనీయంగా మెరుగుపరిచింది. ఈశాన్య రాష్ట్రాలలో కొత్త విమానాశ్రయాలు అభివృద్ధి చేశారు. అనేక కొత్త విమాన మార్గాలు ప్రారంభమయ్యాయి. యాక్ట్ ఈస్ట్ పాలసీ కింద బంగ్లాదేశ్, మయన్మార్ మరియు ఆగ్నేషియా దేశాలతో రోడ్డు, వాణిజ్య, రవాణా అనుసంధానాన్ని పెంచే ప్రయత్నాలు చేశారు. మోదీ ప్రభుత్వం జాతీయ భద్రత, అంతర్గత భద్రత, సరిహద్దు భద్రత మరియు ఉగ్రవాద నిరోధక చర్యల కోణంలో ప్రాధాన్యంగా తీసుకుంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను అణిచివేయడానికి భద్రతా బలగాలు ముమ్మరంగా పనిచేశాయి. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ఖ్యాతి గడించింది. పహల్గాం ఉగ్రదాడులకు బాధ్యులైన వారినే కాదు, వారికి ఆశ్రయం ఇచ్చిన వారిని కూడా విడిచిపెట్టమని మోదీ సీరియస్ గా హెచ్చరించారు. అంతర్జాతీయ వేదికలపై పాక్ని ఏకాకిని చేశారు. తన మధ్యవర్తిత్వం వల్లనే భారత్ పాక్ల మధ్య యుద్ధానికి తెరపడిందని ట్రంప్ వ్యాఖ్యానించినా, టారిఫ్లతో బెదిరించినా లొంగలేదు. రష్యా ఆయిల్ ని కొనడంలో వెనక్కి తగ్గలేదు. ఉగ్రవాదంపై కఠిన వైఖరికి ఉదాహరణగా 2016లో సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్స్ ని ప్రత్యేకంగా పేర్కొనాలి. విదేశీ ప్రభుత్వాల నుండి మరే ప్రధాని అందుకోనన్ని అత్యున్నత గౌరవ పురస్కారాలను ఆయన సొంతం చేసుకున్నారు. దౌత్యపరంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, ఆర్థిక వాణిజ్య ఒప్పందాల ద్వారా 38 దేశాలను కవర్ చేస్తోంది. ఇకపోతే ఈశాన్య రాష్ట్రాలలో గతంలో చురుకుగా ఉన్న అనేక సాయుధ తిరుగుబాటు సంస్థలతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. కొన్ని ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు తగ్గాయని ప్రభుత్వ గణాంకాలు సూచించాయి. దేశంలో నక్సల్స్ ని ప్రభుత్వం పూర్తిగా తుడిచిపెట్టేసింది. ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పికొట్టడంలోనే కాదు, తనకి అనుకూలంగా మార్చుకోవడంలోనూ మోదీ మార్కు కనిపిస్తోంది. రఫేల్ ఒప్పందంతో ఒక ప్రైవేటు సంస్థకు ప్రయోజనం కలిగించేందుకు నిబంధనలు మార్చారని రాహుల్ ఆరోపించడమే కాదు, చౌకీదార్ చోర్ హై అని మోదీని కామెంట్ చేశారు. దానికి స్పందనగా మోదీ మైకీ చౌకీదార్ అన్న క్యాంపెయిన్ ని మోదీ ప్రారంభించారు. ఇది వ్యక్తిగతంగా తనపైన దాడి అన్నట్లుగా కాకుండా దేశ సేవకుడిపై దాడిగా దానిని మలిచారు. ప్రతి పౌరుడు దేశానికి రక్షకుడు అనే భావనను ప్రచారంలోకి తీసుకువెళ్లారు. 2019 ఎన్నికల్లో చౌకీదార్ ఎన్నికల అంశంగా మారింది. బీజేపీపై మైలేజ్ తీసుకొచ్చింది. 56 ఇంచ్ ఛాతీ, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన అనుచరులు మరియు బీజేపీ ప్రచార వర్గాలు ఆయనను బలమైన నిర్ణయాలు తీసుకునే నాయకుడు అని చెప్పడానికి ఈ పదబంధాన్ని వాడేవారు. మోదీ నాయకత్వం గొప్పతనాన్ని చెప్పడానికి పార్టీ ఈ నినాదాన్ని వాడితే ఇంత బలమైన నాయకత్వం అంటున్నారు, ఫలితాలు ఎక్కడా? నినాదాలు బలంగా ఉన్నాయి కానీ
పాలనలో లోపాలు మాటేమిటి అని రాహుల్ తరచూ విమర్శిస్తూ ఉంటారు. దేశ భద్రత, ఉగ్రవాదంపై కఠిన నిర్ణయాల విషయాలతో అనుసంధానించారు. లీడర్షిప్ బ్రాండింగ్ టూల్ గా మార్చేశారు. ప్రతిపక్షాలు ఆర్థిక వృద్ధి, ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం వంటి విషయాలలో విమర్శలు చేసినప్పుడు మోదీ ఆ విమర్శలను వ్యక్తిగతంగా తీసుకోరు. డేటా, అభివృద్ధి ఫలితాలను వివరించి సమాధానం చెబుతారు. ఉద్యోగాలపై విమర్శలు ఎదురైనప్పుడు స్టార్టప్ల రంగాన్ని ప్రోత్సహించటం, చిన్న మధ్య తరహా పరిశ్రమల వృద్ధి, స్వయం ఉపాధి పథకాల గణాంకాలను ప్రస్తావిస్తారు. మౌలిక వసతులపై ప్రశ్నలు వచ్చినప్పుడు రహదారులు, రైల్వేలు, ఎయిర్పోర్ట్లు, గృహ నిర్మాణం వంటి ప్రాజెక్టుల వేగాన్ని చూపించి సమాధానం ఇస్తారు. రాజకీయ ఆరోపణలకు స్పందించేటప్పుడు ఆయన తరచుగా దేశ ప్రయోజనం ముందు రాజకీయాలు కాదు అనే భావనని ముందుకు తెస్తారు. సబ్కా ప్రయత్న్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, న్యూ ఇండియా వంటి నినాదాలను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. మొత్తం మీద మోదీ ప్రధానిగా తనదైన ముద్ర వేశారు. పాలనలోనే కాదు, బీజేపీ రాజకీయాలను తనదైన మార్గంలో నడిపారు. భారత్ ఖ్యాతిని పెంచారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవి స్టోరీ టైం అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 99 టీవీ.